నమస్తే, నేను మీ 700 ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి పాలమూరు జిల్లా మరి భూత్పూర్ మండలం తాటిపర్తి అనే చిన్న విలేజ్లో ఉన్నాము. అసలు తాటిపర్తి విలేజ్ చిన్నదే అని అనుకోవచ్చు, కానీ జనాభా పరంగా ఇక్కడ చూసినట్టు చిన్న పెట్టండి, చిన్న స్థాయిలో పెట్టు. ఇక్కడ చూస్తే ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. అది జరగడమే కాకుండా ఇక్కడ ఒక ముస్లిం యువకుడు, ఒక యువతి, ఆమె పేరు ఏంటన్నా, అబీబా ఫసీయుద్దీన్ సర్పంచ్ ఉండి నేను ఒక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. హిందువులే అసలైన శత్రువులు, నకిలీ హిందువులు ఉంటారు కొంతమంది. ఈ మధ్య కాలంలో చూశాను, ఒక దగ్గర నాటకం ఆడుతుంటే హిందువులే పెద్ద మనుషులు ఉండి ఆ నాటకాన్ని అడ్డుకున్నారు కూడా. మరి ఇక్కడ చూసినటువంటి ఆసక్తి చూపించొద్దు వాళ్ళు, ఎందుకంటే మనకెందుకులే, వాళ్ళు ఇంత విధానం ఇచ్చామా వెళ్ళిపోయామా అనుకోవాలి. కానీ వాళ్ళు నిరంతరం వాళ్ళ భర్త గారు ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేసి అందరి ఆశీస్సులు పొంది జిల్లా స్థాయి ఇక్కడ ఎంతమంది వచ్చి అంతమందిని ఆకట్టుకున్నారు వాళ్ళ పనితీరుతోటి. మరి ఇదే గ్రామానికి చెందిన తాటిపర్తి గ్రామానికి చెందిన పెద్ద మనిషి మనతో పాటు ఉన్నారు. మరి ఆ సర్పంచ్ గురించి 2 మాటలు ఏం చెప్తాడు మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. నమ శివాయ. ఏం పేరు మీ పేరు? నా పేరు చెన్నయ్య. చెన్నయ్య గారు, మీ వీధి నాటకాల ప్రవేశం ఉందా మీకు? అవును, తమ్ముడు కేస్తుంటుంది. ఏం పాత్ర తీసుకున్నాం? బ్రహ్మంగారి ఆటలా ఫస్ట్ బ్రహ్మం గారి బాలబ్రహ్మం పాత్ర. అంటే ఎన్నేళ్ళు అయింది మరి బాలబ్రహ్మం అంటే? బాలబ్రహ్మం అంటే చిన్నప్పుడు వేసిన జోలి అది. ఇప్పుడైనా బాలబ్రహ్మం వేస్తారా ఇట్లా? ఇప్పటికి కూడా? ఓకే. మరి ఈ రోజు నాటకం శ్రీకృష్ణ యుద్ధం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎంతమంది వచ్చి అసలు వాసన కొట్టుకోగా నాకు ఒక భయం ఉండే. మరి ఇంత కాగా విజయవంతం కావడానికి మీ గ్రామస్తుల కష్టం ఏ విధంగా ఉంది? మీ గ్రామస్తుల పనితీరు ఏ విధంగా ఉంది? ఇంత మంచిగా జరిగింది. ఇక్కడ మా సర్పంచ్ కూడా ఆ డ్రామాకు మంచిగా సహకరించిండు, మంచిగా చెప్పింది. మరి నేను పదే ఇప్పుడు అన్న కూడా కూర్చి అడిగాను ఇట్లా జరుగుతుంది ఇది అని. మరి ఒక ముస్లిం యువకుని, ఒక యువతి నిలబడితే కూడా 700 మెజారిటీతో గెలిపించిందంటే ఎందుకు అంత మెజారిటీ వచ్చిన? అంటే మిగతా వాళ్ళకంటే ఇంత మెజారిటీ ఏం చేసింది అక్కడ అంతగా? అంటే గతంలో సర్పంచ్ ఉన్నాడు, ఇంకోటి సర్పంచ్ లేకపోతే కొత్తగా వచ్చిందంటే అదే కొత్తోడు దాన్ని వేసినాం అనుకోవచ్చు మనం. గతంలో 5 ఏళ్ళు సర్పంచ్ చేశాడు. ఆయన పనితీరు అంతగా మీకు ఏం నచ్చిందని మళ్ళీ సర్పంచ్ గెలిపించుకున్నారు మీరు? జనానికి ఏముందంటే ప్రతిదానికి వస్తాడు అనే నమ్మకంతో జనాలు చాలా ఉంటారు. చిన్నది ఉండని, పెద్దది ఉండని, ఏది ఉండని, హైదరాబాద్ ఉండని, గంట సేపట్ల ఇక్కడ ఏమైనా జరగరాని కూడా జరిగింది, పంచాయతీ జరిగింది, పోలీస్ స్టేషన్ పోయింది, చిన్నది ఉన్నా ఏది ఉన్నా అక్కడ ఏదో పెద్ద పని ఉన్నా కూడా కాకుండా కూడా ఇక్కడ కంపల్సరీ తాటిపర్తికి వచ్చేస్తాం. మీ తాటిపర్తి గ్రామంలో మరి ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండానే సమస్యను పరిష్కారం చేసుకుంటారా? తప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వస్తుంది? అయ్యేది ఉంటే ఇక్కడనే చేసుకుంటాం. ఇక్కడే చేస్తారు. కాకపోతే మంచి నీ వల్ల కానీ ఉంటే దాటిపోతే చివరగా మరి ఈ నాటకానికి ప్రజాప్రతినిధులు, ఈ ప్రజాప్రతినిధులు గ్రామానికి పదవులు వాళ్ళే కనుక దగ్గరుండి దిగ్విజయం చేసినారు. నీకు ఏ విధంగా సంతృప్తి? నాకు చాలా ఆనందం అనిపించింది ఈ రోజు అయితే. నాకైతే ఎవడగా మీ గ్రామ సర్పంచ్ని స్టేజ్ మీద మస్తు మాట్లాడతాడు, కానీ ఎప్పుడైనా స్టేజ్ మీద మస్తు మాట్లాడతాడు, కానీ ముస్లింగా ఉండి ఈ ఆట గురించి కానీ, ఈ నాటకం గురించి కానీ, కళాకారుల గురించి కానీ చాలా చక్కగా చెప్పిండు. నా మనసు అతుకపోయిందా? ఏదో ఎన్నో పండుగలు ఏదో ఇప్పుడు కూడా మనకు చెప్పలేని ఆనందం అనిపించింది. నాకు కూడా చాలా చక్కగా అనిపించింది. వాస్తవానికి వారు మాట్లాడడానికి 2 అంశాలు కూడా తీసుకుంటా. వాళ్ళు ఏం చెప్పారంటే, వివిధ గ్రామాలకు గెలిచిన కళాకారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు అందరూ కూడా స్వాగతాన్ని ఇందాక నారాయణ కూడా చెప్పడం జరిగింది. నేను మరి అతన్ని మీలోకలిగా చూసుకుంటారా? ఒక మా రక్త సంబంధికుడు మా అనుకుంటారా? లేదు ఆయన ఒక ముస్లిం యువకుడు అని ఆ విధంగా చూస్తుంటారా మీరు? అందరి చక్కగా ఎవరిని ఒకరిని తక్కువ పెట్టడం లేదు, ఒకరిని ఎక్కువ చూసుకునే లేదు, అందరు సమానంగా. నాకు మైక్లో కూడా ఇంకొక పేరు కూడా ఎవరో ఇంకొక అతను కూడా నాటకానికి సహకారం చేసిన పేరు
వినపడ్డది నాకు మరో ముస్లిం యువకుల పేరు కూడా వినపడ్డది. ఆయన సైకాట పరేదానికి ఆ. ముస్లిం ఆ పని పరేదానికి. ఉండే అతని వాళ్ళ నాయన కూడా మా నాయన వాళ్ళ అంటే ముందు మా నాయన వాళ్ళకు ఆటలు నేర్పేదంట ఆయన. నేర్పేదా? ఆ. ఉమ్. ఆయన ఇప్పుడు ఏదో పంతులు ఇట్లా చెవుడైపోయేది కానీ అప్పుడు నేర్చుకునేటోళ్ళు తప్పు చెప్తే చెర కూడా తోడు కొట్టేదంట. అప్పుడు కొట్టేది. ఆయన పేరు గూడ్సావ్ అంట. గోస్తావు. గూడ్సావ్ ఇప్పుడు ఈ పరిధి అనే వ్యక్తి పరిధి అని ఏం పేరు? పరిదే సైకిల్ పరిదే అంటారు. అదే మైబల్ ఇన్ఫర్మేషన్ ఉంటే వచ్చేవాడు అన్నమాట. ఉండేవాడు కానీ రోజు బిడ్డ దగ్గరికి వెళ్తాడు చర్చలు. వచ్చాడు. వాస్తవానికి మీరు అన్నట్టు ముస్లిం చాలా మంది కూడా ఆట దగ్గర పంతులు చాలా మంది ఉన్నారు. అప్పాజిపల్లి గ్రామం ఇక్కడే ఉంటుంది. వాళ్ళ ఊళ్ళో కూడా ఆ, ముస్లిం పంతులే వాళ్ళను మొన్నటి బ్రహ్మంగారిని చూపించాను ఇందాక. వాళ్ళు కూడా నేను పోతే కూడా నా వీడియో కూడా అదే పేరు ఉంది. చాలా వల్ల కాజం మనం పాటలేమో పాటలు ఎన్నో పాటలు పాడతాం. కాజం మొదలెత్తిన పాటలు, ముస్లిం పాటలు, ఎంతో కవులు మన కవులు రాసిన వాళ్ళతో పోటీ పడి కూడా ఎన్నో తత్వాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. చివరికి మరి సర్పంచ్కి మార్కులు వేయాలంటే మీరు ఎన్ని మార్కులు వేస్తారు? మీ సర్పంచ్ని 2 మంచి మాటలు చెప్పు మీ సర్పంచ్ కూడా అంటే ఏం చెప్తారు మీరు? నాకైతే మస్తు సంతోషం అనిపించింది. ఉమ్. ఆయనకు 100 మార్కులు నాకు ఉండేదా? తెచ్చే తీరుకైతే నేనైతే చెప్తున్నా ఎవరేమని అనుకున్నా సరే కానీ నా సంతోషం అది. సంతోషం అండి. వాస్తవానికి మనం క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టయితే ఏదో నటన కాకుండా మరి ఈ గ్రామం తాటిపర్తి గ్రామంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వారందరూ చనిపోతే 5,000 ఇవ్వడము, పెళ్ళి అయితే 3,000 ఇవ్వడము, ఇలాంటివి కాకుండా వాళ్ళకి శాశ్వత పరిష్కారం ఏంది? పింఛన్ కావాలి, రేషన్ కావాలి, ఇంకా సమస్యలు ఉంటాయి పరిష్కరిస్తే సంతోషం. ఈ 5,000 ఇస్తే ఆ పూటకు చనిపోయినప్పుడు ఆ కథ అయిపోతుంది. ఆయన సాధ్యమైన సహాయాలు ఏం చేయాలో అది చేస్తూనే ఉంటాడు. అటువంటి ఏమైనా గొప్పలు 10 మందిలకు తెలవడానికి కాదు, అది స్వతంత్రంగా అవతల వ్యక్తికి తెలుసు, ఆయనకి తెలుసు. అయితే నేను చివరగా సర్పంచ్ గారికి ఈ విధంగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే భూత్పూర్ మండలంలోనే తాటిపర్తి గ్రామంలో ఎలాంటి విభేదాలు లేకుండా ఏ గొడవలు వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా, ఎందుకంటే గ్రామం ప్రశాంతంగా ఉన్న కారణం అదే. కొన్ని గ్రామాల కేసులు లేని గ్రామాలు కూడా ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు తప్పు ఎవరిని చూసి గ్రామస్తులు ఒకప్పుడు అలాగే జరిగేది. ఏమంటే పోలీస్ స్టేషన్కి పోతే ఏమేస్తారంటే దండ నడుస్తుంది, ఒక దండ ఎన్నో ఆ పాట ఆన ఇంకా తిరగా ఈ పాట ఇది ఇంకా తిరగా వాడిని సలహా చేస్తారు పానం అంతా. మొత్తం మీ దేశంలో ఖర్చు చేయించి అదే. అప్పులపాలు చేస్తున్నారు. అదే ఎందుకు అంటున్నా నేను ఇది నీతో 2 నిమిషాలు ఇది మాట్లాడుకొని ముగించుకుంటా సార్.